మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణాలు పల్లెలు శివనామ స్మరణతో మారుమోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో శివస్వాములు ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పురవీధుల గుండా తిరుగుతూ శివుని భజన పాటలతో శివస్వాములు నాట్యం చేస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. మహిళలు స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి గ్రామంలో శివమాల ధారణ చేస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నామన్నారు. సుమారు 50 మంది వరకు గ్రామంలో శివమాల ధరించామని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని ఆలయంలోనే మాల విరమణ చేస్తామని తెలిపారు. గ్రామస్తులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. రుద్రవరం గ్రామంలో గత 4 సంవత్సరాల నుండి మేము ఈ శివ శోభయాత్రను నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా దీన్ని మేము ఎంతో ఘనంగా సంతోషంగా శివస్వాములను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మాకు ఈ మాల వేసుకున్న కాంచోలి ఎన్నో సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటున్నాము. ఆ శివుని ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని భాగంగా రుద్రవరం గ్రామంలో హనుమాన్ దేవాలయం నుండి శివస్వాములం సుమారు 50 మంది పెద్ద ఎత్తున ర్యాలీగా డీజే సౌండ్స్తో శివనామ స్మరణతో పెద్ద ఎత్తున ఊరేగింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మాల గత 5 సంవత్సరాల నుంచి ఊరిలో ఈ కొత్త ఊరు కచ్చి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు ఎంతో సందర్భంగా తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాలాధారణోత్సవం ఈ 41 రోజు, 21 రోజు, 11 రోజులు పురస్కరించుకొని ఈరోజు శివస్వాములం అందరం కలిసి ఈ ర్యాలీ అనంతరం రుద్రవరం గ్రామ దేవుళ్ళ దర్శనం చేసుకొని వేములవాడ రాజన్న సన్నిధికి వెళ్ళి అక్కడ దేవుని రాయన్న దర్శనం చేసుకొని
మొక్కులు చెల్లించి మాలలు విరమణ ఈరోజే చేయడం జరుగుతుంది. కాబట్టి రుద్రవరం గ్రామ ప్రజలు అందరూ ఆయురాగ్రహాలతో ఉండాలని, శివభక్తులు శివస్వాములు కూడా అందరూ ఆయురాగ్రహాలతో ఉండాలని కోరుకుంటున్నాం.